హన్మకొండ జిల్లా ఈరోజు బానోత్ యమునా రాజు నాయక్ కుమార్తె అంకిత విట్స్ బాలాజీ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎక్స్ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బిఎన్ నాయక్, లంబాడా లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోత్ రవీందర్ నాయక్, యూత్ వింగ్ ఇన్ఛార్జ్ కరెంటో తిరుపతి నాయక్, జిల్లా ఇన్ఛార్జ్ బూక్యా మోహన్ నాయక్, మండలి యూత్ ప్రెసిడెంట్ లఖావత్ సుమన్ నాయక్, పోరిక నందా నాయక్, రిటైర్డ్ జీఎం కుర్రాన్ నారాయణ్ సింగ్, రిటైర్డ్ హెచ్ఎం డిఎస్ వెంకన్న నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ గూగులోల్ సజ్జన్ నాయక్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ పోరిక ఈశ్వర్ సింగ్ నాయక్, స్టేట్ ఎల్హెచ్పిఎస్ నునావా జవహర్లాల్ నాయక్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ మెంబర్ పోరిక స్వరూప్ సింగ్, రాజు నాయక్, గులాబ్ సింగ్, రమేష్ మొదలైన వారు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. అరాచకాలను ఆపి అక్కడ ప్రజలపై పెట్టిన కేసులను తీసేసి వాళ్ళని రిలీజ్ చేయాలి. లేని ఎడ్ల బంజారాల భూమి జోలికి వచ్చినా, బంజారాల జాతి జోలికి వచ్చినా ఇక నుండి ఊరుకునేది లేదు. బంజారాల జోలికి ఎవరు వచ్చినా సాహసించేది లేదు. ఈ రాష్ట్రంలో బంజారాలు ఏకం అవ్వటం కారణంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలోని నా బంజారా అన్నతమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దవాళ్లకి అందరికీ విన్నవించుకునేది ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఏకం అయ్యే సమయం వచ్చింది. కావున మన బంజారా బిడ్డలకి అన్యాయం జరిగితే ఉద్యమమే మొదలు చేయాలని కోరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో మన జాతి ఉనికిని మనం కాపాడుకోవాలి. ఈ సమావేశంలో పాల్గొన్న జీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాధావత్ బాలాజీ నాయక్, ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ కేయూ ప్రెసిడెంట్ బూక్యా భూషణ్ నాయక్, జీబీఎస్ఎస్ఎస్ గౌరవ అధ్యక్షులు గోగులోత్ వినేష్ నాయక్, పలు గోర్ జాతీ సంఘ నాయకులు పాల్గొన్నారు. జై సేవాలాల్, జై గోర్, జై బంజారా. గోర్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తేజావత్ పణికుమార్ నాయక్. దర్శన సమయం 18 గంటల్లో పొడిగింపు. హైదరాబాద్ నివాస్ న్యూస్. నేటి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మకర విళక్కు పూజల కోసం శుక్రవారం సాయంత్రమే ఆలయ ద్వారాలను తెరచారు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిగిరులకు భారీగా పోటెత్తారు. దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగించింది. ఇటు వర్చువల్ క్యూ బుకింగ్స్ ను ట్రావెన్కోర్ బోర్డు ప్రారంభించింది. వర్చువల్ దర్శనానికి తొలి రోజే 30,000 మంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకున్నారు. పోటెత్తిన భక్తులు శబరిమల ఆలయం మండల మకర విళక్కు పూజల కోసం తెరుచుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరవాల్సి ఉండగా భారీగా అయ్యప్ప భక్తులు తరలి రావడంతో 1 గంటకు ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది నిత్యం 80,000 మందికి దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. అయితే ఇందులో 70,000 మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్స్ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా మరో 10,000 మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో టికెట్లు అందించనున్నారు. మకర విళక్కు సీజన్లో భాగంగా శబరిమల ఆలయం తెరుచుకోవడంతో మొదటి రోజే భక్తులు భారీగా తరలివచ్చారు. తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో అయ్యప్ప దర్శన వేళలను కూడా పొడిగించినట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబూదిరి తెరిచినట్లు అధికారులు వివరించారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్ 2024 అసెంబ్లీ. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 9,74,556 కోట్ల రూపాయలు కాదని ఎవడైనా అంటే అసెంబ్లీకి రండి తేలుస్తా. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు గవర్నమెంట్ డెబిట్ 4,38,278 కోట్ల రూపాయలు. పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు. కార్పొరేషన్ డెబిట్ 2,48,677 కోట్ల రూపాయలు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్ల రూపాయలు. పవర్ సెక్టర్ 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూటీస్ టు వెండర్స్ అన్ని స్కీమ్స్
1,13,244 కోట్ల రూపాయలు. అవుట్ స్టాండింగ్ డ్యూటీస్ టు ఎంప్లాయీస్ 21,980 కోట్ల రూపాయలు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ రూపాయలు 1,196 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 9,74,556 కోట్ల రూపాయలు. మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేష్టలు వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో